ఓం అజ్ఞానం తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ. नमो ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनीति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो महावदान्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे राम राम हरे हरे. एकं शास्त्रं देवकी पुत्र गीतम् एको देवो देवकी पुत्र एव च एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा. हरे कृष्ण 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 हरे राम राम हरे हरे. हरे कृष्ण माता जी. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో మాతాజీ 4.39లో మనము నిన్న జస్ట్ మీనింగ్ తర్వాత తాత్పర్యము చదివినట్టున్నాం కదా, ఇంకా భావార్థం అవును ప్రభు. చదవాలి అంతేనా మాతాజీ? అంతే ప్రభుజీ. ఓకే మాతాజీ. సో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. భగవంతుడు అంటున్నాడు, శ్రద్ధవంతుడు ఫస్ట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఫస్ట్ అది వాడాడు పదము శ్రద్ధ. శ్రద్ధ అనేటువంటిది నిన్న ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. ఎటువంటి శ్రద్ధ ఉండాలి మాతాజీ? మనం నిన్న అనుకున్నాం కదా, శ్రద్ధ జ్ఞానం ఎప్పుడు ఎలా లభిస్తుంది? జ్ఞానము విద్య ఇవన్నీ ఒకటే. ఏం చేస్తే మనకి జ్ఞానము విద్య అబ్బుతుంది? శ్రద్ధ కదా. శ్రద్ధ, ఎటువంటి శ్రద్ధ ఉండాలి? జ్ఞానంతో కూడిన శ్రద్ధ. శ్రద్ధ, ఎస్. జ్ఞానము కావాలంటే శ్రద్ధ ఉండాలి. ఎప్పుడు అంటే ఇంద్రియాలని నిగ్రహం చేసుకున్నప్పుడు. తత్పరః సంయతేంద్రియ. సంయతేంద్రియ, ఇంద్రియాలని ఎవరైతే కంట్రోల్ చేసుకుంటాడో. ఎలాగా అంటే పూర్వకాలంలో ఎలా ఉండేది అంటే మనకి గురుకులంలో అప్పుడు అందరికీ ఈ పిలకలు ఉండేది, జుట్టు వదిలేవాళ్ళు. జుట్టు వదిలిపెట్టి పిలకలు ఉండేది ప్రతి ఒక్కళ్ళకి కంపల్సరీ. ఎందుకు అంటే ఆ పిలకకి ఏం చేసేవాళ్ళు అంటే, ఆ పిలక ఇట్ ఈస్ సింబల్ ఆఫ్ బ్రాహ్మిన్. బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలి అంటే కొన్ని ఎలాగైతే మనకి డ్రెస్ సెన్స్ అనేటువంటిది ఉంటుంది, డ్రెస్ కల్చర్. ఇప్పుడు టెంపుల్స్కి ఎలాగ వెళ్తాం మనము? టెంపుల్కి వెళ్ళినప్పుడు పురుషులు ధోతి పంచే పైన కండువా వేసుకుంటారు, స్త్రీలు చీరలు కానీ సల్వార్ కమీజులు కానీ వేసుకుంటారు. సో దట్ వీఆర్ కవరింగ్ అవర్ సెల్ఫ్ అండ్ ప్రాస్ట్రేటింగ్ బిఫోర్ ద బాడీ. we don't have to exhibit our bodies there భగవంతునికి. సో అంటే ఒక కల్చర్, వినమ్రత, శ్రద్ధ అనేటువంటిది అక్కడ ఉంటుంది. సో అలాగే గురుకులంలో అభ్యసించేటువంటి వాళ్ళకి ఈ విద్య ఎటువంటిది? వాళ్ళు పంచ కట్టుకోవాలి, ప్లస్ పైన గురువుకి తప్ప మిగతా వాళ్ళు అది పైన శరీరాన్ని వదిలివేయాలి. దెన్ ఈ పిలకలకి వాళ్ళు నిద్ర వచ్చేస్తుంది పాపం, పిల్లలకి 4 గంటలకే లేపేస్తారు. 3:30-4 గంటలకి లేపి వాళ్ళకి పొద్దున్నే కాలకృత్యాలు అవన్నీ తీర్చుకుని అప్పుడు చదువుకోవాలి. వాళ్ళు ముందు రోజు చెప్పింది మళ్ళీ చదువుకోవాలి. సో దట్ మళ్ళీ గురువు గారు వచ్చి 5:30-6 గంటల నుంచి మళ్ళీ పాఠాలని ప్రారంభిస్తారు. మరి గురువు గారు ఏం చేస్తుంటారు? ఆయన కూడా ఆయన కాలకృత్యాలు, సంధ్యావందనం అవన్నీ చేర్చుకుని వస్తుంటారు. మరి ఇప్పుడు 3:30-4 గంటలకి పిల్లలు లేచిన తర్వాత, వాళ్ళు కాలకృత్యాలు తీసుకున్న తర్వాత వాళ్ళు చదువుకోవాలి. ఆ చదువుకోవడం ఎలాగా? ఒక్కొక్కసారి కునుకు పడుతుంటారు. ఆ కునుకు పడితే నిద్ర వచ్చేస్తుంది.
కాబట్టి ఆ పిలకకి ఒక తాడు కట్టేవాళ్ళు, ఒక కిటికీకో దేనికో కట్టేసేవాళ్ళు అనమాట. సో ఎప్పుడైతే వీడు నిద్రకి ఉపక్రమిస్తాడో ముందుకు వంగినప్పుడు ఆ పిలక వాడిని లాగుతుంది. అప్పుడు నొప్పి వేసి అబ్బా అని లేచి కూర్చుని మళ్ళీ చదువుతాడు. అంటే అలవాటు పడి వాడు ఏం చేస్తాడు, అప్పుడు ఇంకా పిలకకి దారం కట్టకపోయినా ఆ శరీరానికి, ఇంద్రియానికి కంట్రోల్ వచ్చేస్తుంది. లేదు, మనము ఇలా చదవాలి, నిద్రకి మనము అవకాశం ఇవ్వకూడదు ఆ టైంలో, బ్రాహ్మీ ముహూర్తంలో. అటువంటి శ్రద్ధ. ఇంకొక ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాము, పరీక్షిత్ మహారాజు యొక్క శ్రద్ధ. అతడు ప్రాయోపవేశానికి రెడీగా అయిపోయాడు. అంటే ఏమిటి, తను అన్నము, ఆహారము, నీరు, నిద్ర అన్ని వదిలివేశాడనమాట. ఎందుకు, అతనికి తెలుసు 7 డేస్లో అతనికి తక్షకుడు వచ్చి శాపం వలన ఆ తక్షకుడిని కరిచి అతడు ఆ పరమపదానికి వెళ్తాడు అనేటువంటి శాపాన్ని శృంగి ఇచ్చాడు. సో శమీక ఋషి కుమారుడైనటువంటి శృంగి అది ఇచ్చాడు. కాబట్టి ఆ 7 రోజులు సద్వినియోగం చేసుకోవాలి, ఇంకా 7 రోజులే మిగిలి ఉన్నది అని అతను అన్నీ మానివేసి ఎటువంటి శ్రద్ధతో భగవంతుణ్ణి సేవించాడు, అటువంటి శ్రద్ధ ఉండాలి. అంటే తపన, అంటే దట్ ఈస్ ది అల్టిమేట్ గోల్. అలాగే మనము నిన్న ఇంకొకటి చూసాం ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏమిటి, దుందుకారి అనేటువంటి ఆ ప్రేతము ఎలాగా భాగవతాన్ని, శ్రీమద్ భాగవతాన్ని పగలు రాత్రి విన్నది, రాత్రి అంతా నెమరు వేసుకొని నెక్స్ట్ డేకి రెడీ అయ్యి నెక్స్ట్ డే ముందు నుంచి కంటిన్యూయేషన్. అటువంటి శ్రద్ధ మనకి ఉండాలి అనేటువంటిది. ఇంకొక ఎగ్జాంపుల్, ద్రోణాచార్యుని వద్ద శిక్ష నేర్చుకున్నటువంటి అర్జునుడు ఎలాగా పరీక్ష పెట్టాడు ద్రోణాచార్యుల వారు, మీకు అందరికీ తెలిసిందే ఆ సంగతి. ఎలాగా అంటే ఒక చెట్టు మీద పక్షిని పెట్టి ఆ పక్షి యొక్క కంటిని చూస్తూ కంటికి గురి పెట్టి బాణాన్ని వదలాలి. సో అందరినీ అడిగితే నీకేం కనిపిస్తున్నది ధర్మరాజా అంటే, మొత్తం ప్రపంచంలో అన్ని కనిపిస్తున్నాయి, అందులో పాటు ఈ చెట్టు కనిపిస్తున్నది, చెట్టు మీద ఉన్నటువంటి పక్షి కనిపిస్తున్నది అంటే, అలాగ ఒక్కొక్కరిని అడిగి వెళ్ళినప్పుడు ద్రోణాచార్యుడు వారికి చివరికి అర్జున్ని అడిగాడు, అర్జున ఇప్పుడు నీ వంతు, నువ్వు చెప్పు ఏం కనిపిస్తున్నది నీకు అంటే, నాకు ఆ పక్షి యొక్క కన్ను తప్ప ఇంకేమీ కనిపించడం లేదు అని చెప్తాడనమాట. సో అది గురి అన్నా శ్రద్ధ అన్నా అది మనకి జీవితంలో ఉండాలి. శ్రద్ధ ఉంటే అప్పుడు ఏమొస్తుంది, ఇంద్రియ నిగ్రహంకి అది తోడ్పడుతుంది. శ్రద్ధ ఉండాలి, నేర్చుకోవాలనేటువంటి తపన. ఎందుకు, మనం ఇప్పుడు చూస్తున్నాము, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి, ఇప్పుడు టౌన్స్ నుంచి కొంతమంది మేము చూసేవాళ్ళము, మేము చిన్నప్పుడు అంటే మేము బ్యాంక్లో పనిచేసేటప్పుడు హైదరాబాద్లో ఉండేవాడిని, నిజామాబాద్కి వెళ్ళాలి, వీకెండ్స్కి వచ్చేవాడిని హైదరాబాద్. మరి నెక్స్ట్ డే మార్నింగ్ సాటర్డే ఈవినింగ్ వచ్చేవాడిని, ఒక రోజు ఉండి సండే మళ్ళీ మండే మార్నింగ్ వెళ్ళిపోయేవాడిని. అందుకో ఫ్యామిలీ హైదరాబాద్లో ఉండేది. సో అప్పుడు ఏం చేసేవాళ్ళము, మండే మార్నింగ్ నాకు నిజామాబాద్ హైదరాబాద్ 4.5 hours 5 hours పడుతుంది. సో అంటే బ్రాంచ్ కీస్ నా దగ్గర ఉండేది, బ్రాంచ్ ఓపెన్ చేయాలి. ఎలాగా మరి, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా మార్నింగ్ 4 o'clock లేచి 4:15 4:30కి బస్సు పట్టుకునేవాడిని. 4:15 బస్సు మనకి దొరికితే 4:30 9:30కి అక్కడ చేరుస్తుంది. సో 9:45కి బ్రాంచ్లో ఉండి మనం బ్రాంచ్ ఓపెన్ చేయొచ్చు. అంటే ఇది ఎందుకు ఇలా చేస్తున్నాము, లేకపోతే మనకి పై అధికారి నుంచి తిట్లు తప్పవు, ప్లస్ కస్టమర్స్ వెయిట్ చేస్తుంటారు, స్టాఫ్ అందరూ వెయిట్ చేస్తుంటారు. సో దీనికి ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక శ్రద్ధ. సో ఇది కారణం అనమాట. చాలా కష్టం అనిపించేది, ఎందుకు, ముందు రోజు రాత్రి అసలు నిద్ర వచ్చేదే కాదు. ఎలాగా, ఓవర్ స్లీప్ అయిపోతుందేమో, లేవలేమేమో, అలారం 2-3 చోట్ల ఫోన్లో పెట్టుకునే వాళ్ళము, ప్లస్ టైం పీస్లో పెట్టుకునే వాళ్ళము, మా ఆవిడ ఫోన్లోనూ పెట్టేది వాడిని. అంటే జస్ట్ ఎగ్జాంపుల్, నేను ఎందుకు చెప్తున్నా అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. అలాగే మీకు కూడా ఎప్పుడైనా ఊరు వెళ్ళాలని ఉంటుంది అనుకోండి, నెక్స్ట్ డే పొద్దున్నే 4 గంటలకు లేవాలంటే రాత్రి నిద్ర పట్టదు. ఎందుకు, శ్రద్ధ అంతా కూడా నెక్స్ట్ డే పని మీద ఉన్నది. అలాగే ఇంటికి అతిథులు వస్తున్నారు, మన శ్రద్ధ ఎలా ఉంటుంది, ఇల్లు నీట్గా పెట్టాలి, అతిథులకి అన్ని సౌకర్యాలు అందించాలి, మన రిలేటివ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏది తక్కువ కాకుండా అన్ని తీసుకొని వచ్చి పెట్టాలి, వాళ్ళ ముందర మనం పరిగెత్తకూడదు. ఇవన్నీ కూడా ఎందుకు అంటే మనకి వాళ్ళ మీద ఉన్నటువంటి శ్రద్ధ, పని మీద ఉన్నటువంటి శ్రద్ధ. కాబట్టి అటువంటి శ్రద్ధ ఉంటే ఏమవుతుంది, ఫలితము చాలా చక్కగా ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ హీఈస్ మెన్షనింగ్. శ్రద్ధవంతుడైనటువంటి వాడు, శ్రద్ధావంతుడు జ్ఞానాన్ని పొందుతాడు. ఎలాగా అంటే తన ఇంద్రియాలను నిగ్రహించుకుని
ఆ జ్ఞానము పొందిన తర్వాత అతనికి ఏమవుతుంది అంటే, ఆ జ్ఞానం పొందడం వలన అతనికి తెలుస్తుంది. అంటే విచక్షణ జ్ఞానం ఏర్పడుతుంది. ఏది మంచి, ఏది చెడు. ఇప్పుడు ఎందుకు మనం భగవంతుడిని ప్రార్థిస్తున్నాము? ఇంత కష్టపడాల్సిన అవసరం ఏమున్నది? మిగతా వాళ్ళలాగే కూడా మనం హాయిగా టీవీ సీరియల్స్ చూసుకుంటూ, న్యూస్ పేపర్స్ చూసుకుంటూ, కబుర్లు చూసుకుంటూ, యూట్యూబ్‌లో రీల్స్, యూట్యూబ్‌లో వీడియోస్ చూసుకొని కాలం గడిపేయొచ్చు. కానీ మనం ఎందుకు అవన్నీ త్యాగం చేస్తున్నాము? ఒక హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ అట్‌లీస్ట్ మనం వి షుడ్ బి గ్రేట్‌ఫుల్ టు కృష్ణ. ఎందుకు? మనకి ఇది ఇచ్చాడు భగవంతుడిని. భగవంతుడిని మనం తలుచుకోవాలి. అది మనకి భగవంతుని పట్ల ఉన్నటువంటి శ్రద్ధ. ఈ శ్రద్ధ వలన ఏమవుతుంది? మనకి జ్ఞానం వచ్చింది. ఏమనే జ్ఞానం వచ్చింది? భగవంతుడు మాస్టర్. మనమందరూ సర్వెంట్స్. సో, ఎవరైతే మాస్టర్‌ని ప్లీజ్ చేస్తారో, మాస్టర్ విల్ బి సో కైండ్ టు ద సర్వెంట్స్. సో దట్ ద సర్వెంట్స్ విల్ నాట్ సఫర్ ఎనీథింగ్. మన ఇంట్లో పనిచేసే వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు ఎవరు ఆదుకుంటారు? మనమే ఆదుకుంటాము కదా! అప్పుడు అలాగే మనకు కష్టం వచ్చినప్పుడు భగవంతుడు అది తెలియకుండా మనం ఏం చేస్తున్నాము? మాస్టర్‌కి ఎదురుగా చెప్తే పని వాళ్ళని తీసేస్తాం. అంతే కదా! "నువ్వు అవసరం లేదు. ఇంతటి పొగరు ఉంటే మాకసలు పనికి రావద్దు నువ్వు వెళ్ళిపో" అని చెప్తాం. ఎందుకు? రోజు లేట్‌గా వస్తున్నది. చేసే పని సరిగ్గా చేయడం లేదు. మన మీద అసలు గౌరవమే లేదు. ఇంటికి డబ్బులు ఇస్తే ఇవ్వండి లేకుంటే అంటే అప్పుడేం చేస్తారు? ఇలాగే ఒకళ్ళ దగ్గర అంటే క్యారెక్టర్, శ్రద్ధ అనేటువంటిది లేదు. ఎక్కడైతే శ్రద్ధ ఉంటుందో అప్పుడు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వచ్చిన తర్వాత ఏమవుతుంది? పరమ శాంతిని మనం పొందగలము. శాంతి అనేటువంటిది వెరీ వెరీ ప్రెషియస్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఎవరు శాంతంగా ఉంటారో ఆళ్ళు భగవంతుని దర్శించుకోగలరు. ఎందుకు? వీతరాగ భయక్రోధ అని చెప్పాడు కదా భగవంతుడు. క్రోధము అదే 6 అరిషడ్ వర్గాలు మన దరికి రావు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. కలి ప్రభావం ఉంటుందన్నమాట. ఎవరైతే శాంతంగా ఉన్న వాళ్ళని కూడా ప్రేరేపిస్తాడు కలి. అది కలియుగం యొక్క లక్షణము. కాబట్టి మనము బాగా ప్రయత్నం చేయాలి. శాంతంగా ఉండడానికి, శాంతి పొందడానికి. అది ఎప్పుడు దొరుకుతుంది? మనం భగవంతుడిని మన దగ్గరికి ఉంచుకున్నప్పుడు. ఉంచుకోవడం అంటే ఎలాగ భగవంతుని ఉంచుకుంటాము? తలుచుకోవడం. ప్రతి పనిలో, ప్రతి క్షణము ఏ పని చేస్తున్నా కూడా భగవంతుడే అని మనం తలుచుకున్నప్పుడు ఎటువంటి ప్రాబ్లము రాదు. వచ్చినప్పటికి కూడా ఆ కలి ప్రభావం మన మీద ఉండదు. ఎందుకు? భగవంతుడున్నాడు. భగవంతుని దగ్గరికి రావడానికి ప్రతి ఒక్కళ్ళు భయపడతారు. పరీక్షిత్తు మహారాజు దగ్గరికే కలి భయపడ్డాడు. పరీక్షిత్తు మహారాజు మనం భాగవతంలో చూసాము. కలి అన్నాడు, "ఇది నా యుగము. నన్నే ఇక్కడి నుంచి తరిమేస్తానంటున్నావే ఎలాగా?" అంటే నేను ఏమైనా చేయగలను. నేను ఉన్నంత వరకు నువ్వు నా రాజ్యంలో రావడానికి వీలు లేదంటే, అప్పుడు 5 వస్తువుల్లో ఇవ్వండి పోనీ మీ రాజ్యంలో ఉండను. ఈ 5 వస్తువుల్లో నా కలి ప్రభావం మట్టుకు తప్పకుండా ఉంటుంది అని కలినే నిగ్రహించాడు పరీక్షిత్తు మహారాజు. మరి అటువంటి పరీక్షిత్తు మహారాజుకి తండ్రి అయినటువంటి అభిమన్యుడు, ఆయన తండ్రి అయినటువంటి అర్జునుడు శ్రీకృష్ణుని పరమ భక్తులు. మరి శ్రీకృష్ణునికి మరి ఎలాగా? కలి డెఫినెట్‌లీ హి హాస్ టు రెస్పెక్ట్. బికాజ్ హి క్రియేటెడ్ ఎవ్రీథింగ్. మాయ అనేటువంటిది ఆయనే క్రియేట్ చేశాడు. కలిపురుషుణ్ణి ఆయనే క్రియేట్ చేశాడు. ఎందుకు? ఈ యుగానికి ఆయన్ని రాజు చేశాడు. కానీ ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో, అదే ఉద్భవుడు అడుగుతాడు కదా! ఎవరికి మరి కలియుగం వచ్చేస్తుంది కదా కృష్ణ! నువ్వు నీ అవతారాన్ని చాలించేసి నీ ధామానికి వెళ్ళిపోతానంటున్నావు. మరి మా సంగతి ఏమిటి? మేమందరూ ఎలాగుండాలి? కలి అంటూ తరుముకుని వచ్చేస్తున్నది. కలి అంటే పోట్లాట, అసంతృప్తి, అసమాధానము, రోగము, పీడ, భయము ఇవన్నీ కూడా ఉంటుంది కలిలో. సో, అది మరి ఎలా నిగ్రహించాలి అంటే, నన్ను ఎవరైతే తలుచుకుంటాడో, నా భాగవతాన్ని, భగవద్గీతని ఎవరైతే చదువుతారో దాంట్లో నా రూపాన్ని పెట్టాను. సో, ఎవరైతే ఈ భాగవతాన్ని, భగవద్గీతని తమ ఇంట్లో ఉంచుకుంటారో వాళ్ళు ఇట్ ఈస్ లైక్ ఏ టైమ్ బాంబ్. అది ముట్టుకున్నటువంటి కలి బయట నుంచి బయటికే వెళ్ళిపోతాడు. అదే మనకి ఉగ్రం వీరం మహావిష్ణుం అన్నాడు కదా! ఆ శ్లోకంలో కూడా ఆయనే అన్నాడు, "నా మృత్యుం భయావహం మృత్యుం నమామ్యహం" అన్నాడు. మృత్యువుకే మృత్యు అనేటువంటి నరసింహుడు. కాబట్టి అవి మన దరికి చేరవు. సో, అటువంటి శ్రద్ధ, ఆ జ్ఞానాన్ని మనకి భగవంతుడు ఇస్తాడనమాట. ఎంతమందికి తెలుసు ఇది? ఎంతమంది ఇది అలవరుచుకుంటారు? ఇట్ ఈస్ వెరీ వెరీ మినిస్క్యూల్. 0.0001% ఆఫ్ ది పాపులేషన్ కెన్ ఓన్లీ రిసైట్ కృష్ణాస్ నేమ్. కృష్ణుడి నామము నాలుక మీద పలకాలి అంటే
కోటి కోటి జన్మల పుణ్యం చేసుకోవాలి. అటువంటి జ్ఞానాన్ని భగవంతుడు మనకి ఇస్తున్నాడు. ఎందుకు? మనము మన ఇంద్రియాలను నిగ్రహించుకుంటున్నాము, జ్ఞానం గురించి పరితపిస్తున్నాము, శ్రద్ధ ఉన్నది మనం చేయాలనేటువంటిది, ఆ డిసిప్లిన్ ఉన్నది. అప్పుడు మనకి అది అబ్బుతుంది. అది అప్పినప్పుడు ఏమవుతుంది? పరమశాంతి. అంటే అందుకే అంటారు, ఎప్పుడైనా విపరీతమైనటువంటి కష్టం వచ్చినప్పుడు భగవంతుని ఆ చిన్మయ రూపాన్ని, సచ్చిదానంద విగ్రహాన్ని తదేకంగా మనము దిట్టించి చూడాలి. కృష్ణ, కష్టం తరుముకొని వస్తున్నది. ఆ శ్లోకము కూడా ఉన్నది. భగవంతుడు కృష్ణ కృష్ణ మహాబాహో భక్తానాం అభయంకరం త్వమేకో దహ్యమానానాం అపసర్గోపి సంస్కృతే అనేటువంటి ఒక శ్లోకం ఉన్నది. కృష్ణ కృష్ణ మహాబాహో భక్తానాం, ఏమిటి? మహాబాహువులు కలిగినటువంటి శ్రీకృష్ణుడా. మహాబాహువులు అని ఎందుకు అంటే కృష్ణుకి పొడవైనటువంటి చేతులు ఉన్నాయా అంటే ఎస్, ఆ జానుబాహుడు ఆయన. అంటే ఆ విగ్రహం అటువంటిది. అదే కాకుండా సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అన్నాడు. ఏమిటి? అతనికి అనన్యమైనటువంటి అనంతమైనటువంటి శిరస్సులు ఉన్నాయి. అన్ని జీవులు అతని శిరస్సే. అన్ని జీవుల యొక్క కాళ్ళు చేతులు అతని నుంచే ఆడుతున్నాయి. మరి మొత్తం ప్రపంచాన్నంతా కూడా అతను తన బాహువులతో, అందుకే కబంధ హస్తాలు అని కూడా అంటారు. అటువంటి అంటే ఆ బాహువులు మొత్తం ప్రపంచాన్ని కూడా తన పొట్టలో పెట్టేసుకుంటాడు ప్రళయకాలంలో. అంతటి గొప్పవాడైనటువంటి శ్రీకృష్ణుడు, అది మనకి తెలుస్తుంది అనమాట. ఇది ఎందుకు వచ్చింది ఈ డిస్కషన్ అంటే, భగవంతుడు అటువంటి మహిమ కలిగినటువంటి వాడు. ఎందుకు ఆ కష్టాలు మన దగ్గరికి రావు. అదే అర్జునుడు ప్రే చేస్తాడు. ఏమిటి? కృష్ణ కృష్ణ మహాబాహో భక్తానాం అభయంకరం. మహాబాహువులు కలిగినటువంటి శ్రీకృష్ణ భక్తులకు ఎటువంటి వాడు? భక్తానాం అభయంకరం. భయం అనేటువంటిది లేకుండా చేస్తాడు. నా భయం అభయంకరం, భక్తానాం అభయంకరం త్వమేకో దహ్యమానానాం. అంటే ఈ కష్టాలు, ఈ ప్రాబ్లమ్స్, ఈ దుఃఖాలయం అశాశ్వతం. ఇంట్లో ఒక కష్టం తర్వాత ఇంకొకటి ఉంటుంది. దాన్ని మనం భగవంతుడే దూరం చేస్తాడు. ఎలాగా? దహ్యకో కృష్ణ కృష్ణ మహాబాహో భక్తానాం అభయంకరం త్వమేకో దహ్యమానానం. నీవు ఒక్కడివే. త్వమేకో దహ్యమానానం అపసర్గోపి సంస్కృతే. ఇటువంటి ఈ దహించుతూ వస్తున్నటువంటి ఈ బాణాలని, అగ్నిని నువ్వే కాపాడగలవు, వాటి నుంచి కాపాడగలవని అర్జునుడే వేడుకుంటున్నాడు. సో మనమందరూ కూడా ఈ భగవద్గీతని అభ్యసిస్తున్నప్పుడు మనమందరూ కూడా అర్జునులమే. ఎందుకు? కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. అటువంటి వినమ్ర భావంతో, అటువంటి శ్రద్ధతో మనం అభ్యసిస్తున్నాం కాబట్టి మనము భగవంతునికి, శ్రీకృష్ణుడికి అర్జునుడు ఎలాగున్నాడో అలాగే మనము కూడా శ్రీకృష్ణునికి ఉన్నాము. అర్జునుడంత గొప్పవాళ్ళం కాకపోవచ్చు, అయినప్పటికీ అతిలో అట్లీస్ట్ కనీసం ఒక గోరంతైనా కూడా మనకి ఇది ఉంటే శ్రద్ధ, మనము శ్రీకృష్ణుని చేరుకోవచ్చు, శ్రీకృష్ణుని సందేశాలను పాటించవచ్చు అని తెలుసుకోవాలన్నమాట మనం. ఓకే, సో అది నిన్న దీనికి అది అన్నమాట అర్థం. దివ్య జ్ఞాన తత్పరుడు. దివ్య జ్ఞానం తత్పరుడు అంటే జ్ఞానాన్ని అర్జించేటువంటి మనము మన ఇంద్రియాలని నిగ్రహించుకుంటున్నాము. తర్వాత శ్రద్ధ కలిగి ఉన్నది మనకి ఆ దివ్య జ్ఞానం కావాలని. దానికి మనము యోగ్యులం అవుతాము ఎప్పుడు? మన ఇంద్రియాలను నిగ్రహించుకుంటున్నాం కాబట్టి. దానిని సాధించి, అప్పుడు ఏది సాధించి? ఆ జ్ఞానాన్ని సాధించి శీఘ్రగతిన, అంటే వెరీ క్విక్లీ, లైక్ నౌ వీఆర్ ఆల్ ఇన్ అ లిఫ్ట్ అనమాట. లిఫ్ట్లో ఉన్నాము. ఎన్ని ఫ్లోర్స్ ఎక్కాలో వైకుంఠానికి, గోలోకధామానికి మనకి తెలీదు. మెట్లు ఎక్కుదామా అంటే రోజుకి ఒక మెట్లు ఎక్కితే ఎప్పుడు కావాలి? అందుకే భగవంతుడు అంటున్నాడు, అంత కష్టపడొద్దు, నీకు లిఫ్ట్ పంపించాను. ఆ లిఫ్ట్ అనేది ఏమిటి? ఈ జ్ఞానం. ఆ లిఫ్ట్లో కూర్చో, నా దగ్గరికి వచ్చేసేయి. అప్పుడు ఏమవుతుంది? పరమశాంతి. శాంతి, పరమశాంతి రెండు ఉన్నాయి. శాంతి అంటే పీస్ ఆఫ్ మైండ్, పరమశాంతి అంటే ఉత్కృష్టమైనటువంటి హైయెస్ట్ పీస్ ఆఫ్ మైండ్. అది నువ్వు పొందగలవు అని చెప్తున్నాడు అనమాట ఈ తాత్పర్యంలో, ఈ శ్లోకానికి తాత్పర్యం అది. సో ప్రభుజీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి. అంటే మనసు బుద్ధి ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటామో అప్పుడు ఇంద్రియాలు నిగ్రహం చేసుకునే, ఇంద్రియాలు నియంత్రణలో ఉంటాయి, అంతే కదా ప్రభుజీ? అవును మాతాజీ, అవును మాతాజీ. అప్పుడే మనం శ్రద్ధతో కూడిన జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక శాంతిని పొందగలము. కరెక్ట్ మాతాజీ. సో ఇంద్రియాలు మన కంట్రోల్లో ఉండవు. ఎందుకంటే నిన్న మనం ఒకటి చెప్పాం కదా, మీరు ఏదో శ్లోకము ఇప్పుడు లలితా సహస్రనామం పఠిస్తున్నారు, ఆర్ ఇంకొక శ్లోకం పఠిస్తున్నారు,
ఫస్ట్ 1 or 2 లైన్స్ మీకు అందులో మనస్సు ఉంటుంది. మీరు అది చదివి 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 ఏమవుతుంది, అది సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. ఎలాగైతే మనం సైకిల్ నేర్చుకుంటున్నాం అనుకోండి, సైకిల్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తాము, ఆ బ్యాలెన్స్ ఆ హ్యాండిల్ మీద చెయ్యి ఉంటుంది, రోడ్డు మీదే చూస్తుంటాము, హ్యాండిల్ పట్టుకుని ఉంటాము. తర్వాత పెడల్ తొక్కాలి అంటే దానికి కాళ్ళు తొక్కడానికి కళ్ళు చూస్తుంటాయి, కాళ్ళు తొక్కుతున్నాయా లేదా అని. కానీ ఎదురుగా ఉన్న చెట్టుని కొట్టేస్తాం. ఎందుకు? ఒకదాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం కానీ అన్నిటి మీద చేయలేము. అలాగే మనకు అప్పుడు గురువు ఉంటాడు పక్కన, ఎవరో నేర్పిస్తుంటారు కదా, అతను ఏం చేస్తాడు, అటు చూస్తుంటాడు, ఇటు చూస్తుంటాడు, మనల్ని చూస్తుంటాడు. సో అప్పుడు డైరెక్షన్ కరెక్ట్గా ఇస్తాడు. రోడ్డు మీద ఇలా లెఫ్ట్కి ఉండాలి, చూడు, నువ్వు కాళ్ళు తన పని తను చేసుకుంటుంది, నువ్వు కళ్ళు దాని పక్కన పెట్టొద్దు, కళ్ళు రోడ్డు వైపు పెట్టు, చేతులు దీని మీద పెట్టు, బ్రేకులు వేయాలి, ఎప్పుడైనా ఫాస్ట్గా వెళ్ళొద్దు అని ఇవన్నీ చెప్తుంటాడు. ఏం చేశాము మనము, నేర్చుకుని సైకిల్ అలవాటు అయిపోయింది. సైకిల్ కానీ స్కూటర్ కానీ కారు కానీ ఇలాగే చేస్తాం ఫస్ట్. తర్వాత అలవాటు అయిపోయిన తర్వాత కారులో మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈవెన్ మొబైల్లో మాట్లాడుతుంటాం. మరి రోడ్డు నడుపుతున్నామంటే ఆటోమేటిక్గా ఆ సెన్సెస్ ఏమవుతుంది, ఇంద్రియాలు వాటంతట వాటి చేస్తున్నాయి. వాటిని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? సబ్ కాన్షియస్ మైండ్. కానీ మనసు ఎక్కడుంది? ఫోన్లో ఉంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మనము శ్రద్ధ ఎందుకు లేదు మనకి అంటే, మన మైండ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. తలుచుకుంటాము, ఓహో మనము నెక్స్ట్ మంత్ కాశీ వెళ్ళాలి డిసైడ్ చేసుకున్నాము. ఇప్పుడు మనం కూర్చుని దేవుడి ముందర, అంటే ఆ మాట ఇంతకుముందు అనుకున్నాం మనం. సో భగవంతునికి పూజ చేసేటప్పుడు దీపం వెలిగిస్తున్నాము, కానీ మనసు ఎక్కడుంది? ఆల్రెడీ కాశీకి వెళ్ళిపోయింది. ఎందుకు అంటే మనస్సుని నిగ్రహించడం చాలా కష్టం. సో ఏం చేయాలి మనస్సుని నిగ్రహించాలి అంటే, బుద్ధి చేతికి ఇవ్వాలి. అంటే ఆ ధారణ వలన. సో ఇంద్రియాలు ఏమంటున్నాయి, అప్పుడే నేను కాశీకి వెళ్ళిపోతాను, ఆర్ హరిద్వారానికి వెళ్తాను, ఆర్ ఇంకొక దగ్గరికి వెళ్తాను, హాలిడేకి వెళ్తాను. ఇవన్నీ కూడా మనస్సు ఏమవుతుందంటే చంచలాహి మనా కృష్ణ ప్రమాది బలవదృఢం అన్నాడు అర్జునుడు. అప్పుడు అంటే నన్ను వాయోరపి సుదుష్కరం, దాన్ని వాయువునైనా కంట్రోల్ చేయొచ్చు కానీ ఈ మనస్సుని కంట్రోల్ చేయలేకపోతున్నాను. వాయువుని ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే ప్రాణాయామం వల్ల కొంతకాలం నిలపనగలను. అదే ఏమిటి, పూరకము, కుంభకము, రేచకం అనేటువంటి విద్యలో మనము ఊపిరి పీలుస్తాము, తర్వాత కుంభకము నిలుపుతాము మధ్యలో, బ్రుకుటి మధ్యలో, తర్వాత రేచకము వదిలేస్తాము. ఇది చెయ్యొచ్చు కృష్ణ, ప్రాణాయామం నేర్చుకుంటున్నాను, కానీ ఈ మనస్సు, ఇది ప్రాణాయామం చేస్తున్నప్పుడు కూడా మనస్సు నా తోటిలో ఉండటం లేదు, అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. అంటే కృష్ణుడు అంటాడు, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన ముహ్యతే అంటాడు. అభ్యాసం చేసుకోవాలి, వైరాగ్యం అనేటువంటిది అలవర్చుకోవాలి. సో ఇప్పుడు మీరు అడిగారు ఎలాగా కంట్రోల్ చేసుకోవాలి మనస్సుని, ఇంద్రియాలని బుద్ధి చేతికి ఇవ్వాలి. బుద్ధిని కంట్రోల్ చేయాలంటే బుద్ధి ఈజ్ గోయింగ్ టు కంట్రోల్. మనము బుద్ధి అనేటువంటిది విచక్షణం. సో బుద్ధి చేతికి ఏమి ఇచ్చాము? మనస్సుకి ఇచ్చాము. మనస్సు ఎందుకు ఇచ్చాము? అది ఇంద్రియాలని కంట్రోల్ చేస్తుంది మనస్సు. సో ఇంద్రియాలని ఇది చెయ్యి, ఇది తీసుకో, ఇది తిను, అక్కడ చూడు, ఇది చెయ్యి, పర్లేదులే ఈరోజు ఒక్కరోజు ఏమవుతుంది, మనం ఈ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ వస్తున్నది, ఐపీఎల్ మ్యాచ్ వస్తున్నది, వన్డే మ్యాచ్ వస్తున్నది, వరల్డ్ కప్ ఫుట్బాల్ ఉన్నది, ఇలాగా ఆకర్షణలు, ఇవన్నీ మాయాశక్తి. వద్దు, భగవంతుని దగ్గరికి వెళ్ళొద్దు, ఇవన్నీ హ్యాపీగా ఎంజాయ్ చేయి అనేటువంటి మాయ మనల్ని ఆవరించేస్తుంది. ఎందుకు? మాయ యొక్క కర్తవ్యం ఏమిటంటే ఎలాగైనా జీవుణ్ణి నియంత్రించాలి, కంట్రోల్ చేయాలి. అంటే మనము డైవర్ట్ అయిపోతాం అన్నమాట. కానీ డైవర్ట్ అవ్వకుండా మనం ఏం చేయాలి? భగవంతుని వైపే వెళ్ళినప్పుడు అది ఎలా చేయాలి? మనస్సుని ఆ ఇంద్రియాలకి వేసినటువంటి కళ్ళెము మనస్సు, ఆ కళ్ళెము బుద్ధి చేతికి ఇవ్వాలి. అప్పుడు మనకి శ్రద్ధ అనేటువంటిది, ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది వస్తుంది. ఇంద్రియ నిగ్రహం ఏమిటి? ఇంద్రియాలు ఏమిటి? కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. సో కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలని ఫస్ట్ కంట్రోల్ చేయాలి. జ్ఞానేంద్రియాలని కంట్రోల్ చేస్తే కర్మేంద్రియాలు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పూజ చేస్తున్నాము, ఒక ఏమిటి విష్ణు అష్టోత్తర శతనామావళి, సత్యనారాయణ పూజ చేస్తున్నప్పుడు ఏం చేస్తారు? భార్యాభర్తల్ని కూర్చోబెట్టి పురోహితుల వారు అంటారు, నేను మంత్రం చదువుతుంటాను, మీరు పుష్పాలని అక్షతలను వేయండి. సరే, ఫస్ట్ ఏం చేస్తాం? చేయికి చెప్పేశాము ఏం చేయాలి?
నువ్వు 108 సార్లు విష్ణు అష్టోత్తరాన్ని చెప్తారు, ఆయన 108 సార్లు ఈ పువ్వులు వేయాలి. సో ఆ చేతికి పని ఇచ్చేసామన్నమాట. ఏమిటి? పువ్వులు వేయడము, అక్షతలు వేయడము. సో అది ఆటోమేటిక్గా చేస్తూ ఉంటుంది. కానీ మనస్సు ఇక్కడ ఉన్నదా? మనస్సు లేదు, అది ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎందుకు? అప్పుడు పురోహితుడు అంటాడు, ఇక్కడ చూడండి, ఇక్కడ వేయండి, అయిపోయింది మంత్రం అంటే ఇంకా వేస్తూనే ఉంటాం. ఎందుకు? ఆ చేతికి ఆ జ్ఞానం అనేటువంటిది లేదు. జ్ఞానం ఎక్కడుంది? మనస్సు చేతిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఎందుకు మనం డిస్కస్ చేస్తున్నామంటే గుర్తుంటుంది. మనము ఏదైనా చదివేటప్పుడు డిస్టర్బ్ అయిపోతాం. ఒక మంత్రం చదివేటప్పుడు ఎవరో మాట్లాడిస్తారు, ఎక్కడి వరకు చెప్పాము మనం మర్చిపోతాం, మళ్ళీ ఫస్ట్ నుంచి. అంటే ఎలాగా ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో మనం ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు డిస్టర్బెన్స్ ఎప్పుడు మనకు ఉండదు అంటే బ్రాహ్మీ ముహూర్తం, ఎర్లీ మార్నింగ్ 4:30, 5, 6 అప్పుడు అందరూ గాఢ నిద్రలో ఉంటారు. సో అప్పుడు మనం కష్టం మనకు కూడా, అబ్బా అలిసిపోయాం ప్రభుజీ, రాత్రంతా పని చేసాము, రాత్రి లేట్గా పడుకున్నాము, పొద్దున్న లేవడం కష్టమే. కానీ ఒక రోజు ఓకే, కానీ రెండో రోజు ఓకే, మూడో రోజు నుంచి డిసిప్లిన్ అందరికీ చెప్పేసేయాలి ఇంట్లో. ఎందుకు? ఆఫ్టర్ 9 కిచెన్ ఈజ్ క్లోజ్డ్, యూ కెనాట్ కమ్ అండ్ డిమాండ్ ఆల్ దిస్. మీకు లేట్ అయితే మీ అంతటి మీరు చేసుకొని కిచెన్ క్లీన్ చేసి పడుకోవాలి. సో అప్పుడు మీకేమవుతుంది? మీ టైము మీ చేతిలో ఉంటుంది. ఎవ్రీబడి విల్ బికమ్ డిసిప్లిన్డ్. సో ఎయిదర్ మార్నింగ్ ఆర్ నైట్ అందరూ పడుకున్న తర్వాత, అప్పుడు అలసిపోయి ఉంటుంది దేహం. అలసిపోయిన దేహము ఫోకస్ ఉండదు, మనకి మైండ్ అనేటువంటిది పని చేయదు. అబ్బా పడుకుందాంలే, చాలు, రోజు ఉన్నదే కదా, పడుకుంటూ మనం ఆలోచిద్దాము. ఓకే, పడుకుంటూ ఆలోచించినా అప్పుడు పర్లేదు, 5 minutes, అట్లీస్ట్ 5 minutes ప్రే టు గాడ్. సో ఏ టైంలో మీకు వీలైతే ఆ టైంలో మనము ప్రే చేద్దాం. కానీ ఒక డిసిప్లిన్డ్ లైఫ్, దాన్నే శ్రద్ధ అంటున్నాడు భగవంతుడు. సో అది మన బుద్ధి చేతికి ఈ మనస్సు అనేటువంటి కళ్యాణ్ని ఇస్తే, ఆ మన బుద్ధి చేతికి ఇచ్చినటువంటి ఆ కళ్యాలని, ఆ ఇంద్రియాలని బుద్ధి కంట్రోల్ చేస్తుంది మనస్సుని, మనస్సు ఆ ఇంద్రియాలని కంట్రోల్ చేయగలదు. మంచి క్వశ్చన్ అడిగారు మాతాజీ. ఓకే, సో మనం ఇప్పుడు ఈ భాష్యం చదువుదాం మాతాజీ. శ్రీకృష్ణుని పట్ల దృఢ విశ్వాసము కలిగి శ్రద్ధాళుడైన వ్యక్తికి అట్టి కృష్ణ చైతన్యపు జ్ఞానము లభించగలదు. కృష్ణ చైతన్యంలో కర్మ చేయుట ద్వారా మాత్రమే తనకు పరిపూర్ణత్వము సిద్ధించునని భావించు వ్యక్తి శ్రద్ధాళునిగా పిలువబడును. భక్తి యుక్త సేవ ద్వారా మరియు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్రం జపకీర్తన ద్వారానే అట్టి శ్రద్ధ లభించును. అది మానవ హృదయములోని భౌతిక మాలిన్యం అంతటిని తొలగించును. వీటితో పాటు ఒకరు ఇంద్రియాలను కూడా నియంత్రించవలను. శ్రీకృష్ణుని పట్ల దృఢ విశ్వాసము కలిగిన వ్యక్తి మరియు ఇంద్రియ నిగ్రహము కలిగిన వ్యక్తి వెంటనే కృష్ణ చైతన్య జ్ఞానములో ఎట్టి జాప్యము లేకుండా సులభముగా పరిపూర్ణత్వము సాధించగలరు. అదే హరే కృష్ణ మాతాజీ. నైస్ మాతాజీ, చక్కగా చదివారు. సో ఇక్కడ భగవంతుడు అంటున్నాడు, ఎందుకు ఇదే మంత్రం చదవాలి? మీరు ఏమైనా చదువుకుంటాం, మీరు ఏమైనా చేస్తామండి, మేము ఇంకొక మంత్రం చదువుతున్నాము, దాంట్లో కూడా మాకు విశ్వాసం ఉంది అంటే, ఇప్పుడు అంటారు, ఇప్పుడు మనకి ఈ శివుడు పరమేశ్వరుడు, ఆయన భోళా శంకరుడు అంటారు. ఆయన కోరుకున్న వెంటనే మనకి మన కోరికలు తీర్చేస్తాడు. ఎందుకంటే అందుకే ఆయన్ని భోళా శంకరుడు అని కూడా అన్నారు ఆయన్ని, ఈశ్వరుణ్ణి. ఎందుకంటే వెంటనే తన భక్తుల కోరికలు తీర్చేస్తాడు. ఎటువంటి కోరికలు కోరుకుంటే తీరుస్తాడు ఆయన అంటే భౌతిక కోరికలు. మరి బ్రహ్మదేవుడు కొద్దిగా కష్టం, టఫ్. ఆయన భౌతిక దేహాలు పాటు కొద్దిగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా ఆయన ఇస్తాడు. అందుకే తపస్సు చేసేటువంటి వాళ్ళు పూర్వకాలంలో ఈ హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, వీళ్ళందరూ, రావణాసురుడు, వీళ్ళందరూ ఎవరికి? బ్రహ్మదేవునికి ప్రార్థన చేశారు. రావణాసురుడు అయితే తన 10 శిరస్సులని బ్రహ్మదేవునికి అర్పించాడు. నువ్వు ఇది నాకు ఇవ్వకుంటే అవసరం లేదు ఈ శిరస్సులని. 10వ శిరస్సు ఖండించుకునేటప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అంటే చాలా టఫ్ ఆయన్ని ఒప్పించడం. అయినప్పటికీ ఆయన అలాగే మనకి ఈవెన్ ఎవరు హిరణ్యాక్షుడికి, తర్వాత రావణాసురుడికి వరాలు ఇచ్చేశాడు. హిరణ్యకశిపునికి అయితే బ్రహ్మదేవుడు, నువ్వు ఆయన కోరుకున్నాడు కదా, పొద్దున కాదు, సాయంత్రం కాదు, జీవించిన వస్తువుతో కాదు, అవన్నీ కోరికలు కూడా ఆయన ఓకే తథాస్తు అన్నాడు. కానీ మోక్షము అనేటువంటిది ఓన్లీ శ్రీ మహావిష్ణువు
వాసుదేవుడే మనకి ఇవ్వగలడు. వీళ్ళందరికీ ఇవి కోరుకున్న తర్వాత ఏమైంది, మళ్ళీ నెక్స్ట్ జన్మలో పుట్టారు కదా వాళ్ళు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఎలా పుట్టారు? వాళ్ళు నెక్స్ట్ జన్మలో ఎవరు వాళ్ళు? రావణాసురుడు, కుంభకర్ణుడు కదా. సో ఇలాగా 3 జన్మల్లో ఇంకొక జన్మ ఏమింది వాళ్ళది? శిశుపాల దంపతులు. శిశుపాల, వెరీ గుడ్ మాతాజీ, థ్యాంక్ యూ. ద్వాపరయుగంలో శిశుపాలుడు, దంతవక్రుడు. అంటే ఆ చేసుకున్న కర్మలు వాళ్ళు అనుభవించాల్సి వచ్చింది 3 జన్మల్లో. అదే భగవంతుని గనక వాళ్ళు కోరుకుని ఉంటే, విష్ణువుని ప్రార్థించి ఉంటే, ఆ జన్మకే భగవంతుడు అన్నాడు, మీకు 3 జన్మలు కావాలా, 7 జన్మలు కావాలా? అంటే వాళ్ళు 3 జన్మలే, అంటే వాళ్ళు కూడా భగవద్భక్తులు. నాకు కష్టమైనా పర్లేదు, నీ చేతనే సంహరించబడాలి, 3 జన్మలు ఇవ్వండి, 3 జన్మల్లో ఉండి మేము మా పాపాలని పోగొట్టుకుని వచ్చేస్తామన్నారు జై విజయులు. సో ఈ పర్టికులర్ మంత్రం ఎందుకు చెప్పాలి అంటే, మనం అందరూ కూడా ఏమో డిసైడ్ చేస్తున్నాము, అల్టిమేట్ గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈస్ టు బి నాట్ బార్న్ అగైన్. మళ్ళీ పుట్టకూడదు మనము, మళ్ళీ పుట్టడం అనేటువంటిదే ఉండకూడదు. అందుకే మనల్ని దీర్ఘాయుష్మాన్ భవ అని ఎందుకు మన పూర్వీకులు మనల్ని ఆశీర్వదిస్తారు. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ. ఎందుకు దీర్ఘము అంటే ఫుల్ 120 ఇయర్స్ మనకి భగవంతుడు రాశాడు. ఈ 120 ఇయర్స్ మానవ జన్మ అతి దుర్లభము. ఈ జన్మలోనే మనము సాధన చేసుకోవడానికి వీలుంటుంది. వేరే ఏ జన్మ ఎత్తినా కూడా మనకి మోక్షం డైరెక్ట్గా వెళ్ళలేము. ఈవెన్ దేవతలందరూ కూడా మానవులుగా అవతరించి సాధన చేసుకుని మళ్ళీ మోక్షానికి వెళ్ళాలి. అందుకే వాళ్ళు కోరుకుంటారనమాట. సో ఈ కలియుగంలో ఎస్పెషలీ ఫస్ట్ ఈ 10,000 ఇయర్స్ ఈస్ కాల్డ్ గోల్డెన్ పీరియడ్ ఆఫ్ కలియుగం. కలియుగంలోనే వాళ్ళ దేవతలందరూ కూడా పుట్టాలనుకుంటారు. అందుకే దీన్ని కలి సంతారణ మంత్రం అంటారు. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ, రామ రామ హరే హరే అనేటువంటిది